నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరచేది నీవే. బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే. కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పరమా జీవం నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవం నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరమునన్ నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరమునన్ నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. సాతాను శోధన్ అధికమైన సొమ్మసిలక వెళ్ళెదను. సాతాను శోధన్ అధికమైన సొమ్మసిలక వెళ్ళెదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరం
లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును, హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితం యేసు చాలును. పాచిక బయలు పరుండజయున్ శాంతి జలము చేత నడిపించును. పాచిక బయలు పరుండజయున్ శాంతి జలము చేత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును, హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును, హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పరమా జీవం నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవం నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరమున నడిపించును మరల వచ్చి కొనిపోవును. నిరంతరమున నడిపించును మరల వచ్చి కొనిపోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును, హల్లెలూయా ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. హల్లెలూయా స్తోత్రం. సుధర మా ప్రేమ గారు తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీ శిలువ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయదయము తండ్రి. దేవా వాక్యం మార్మల మార్చుతుంది తండ్రి. కృపదయపోతుంది మహిమగంధ మీకు అభ్యస్తున్నాం యేసునామములో తండ్రి, ఆమేన్. ప్రియమైన స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా తండ్రి మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18. స్తోత్రం నండి, హల్లెలూయా. స్తోత్రం నండి, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆమేన్. ప్రియులారా, మనం అందరం ప్రార్థన చేసిన వారు మంచిది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అదేవిధంగా బలపరుచున్నాక అదేవిధంగా మనం ప్రార్థన చేస్తున్నట్టు. కాబట్టి ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే బుద్ధిలో ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. బుద్ధిలో ప్రార్థన చేసుకోవచ్చు, ఆత్మలో ప్రార్థన చేసుకోవచ్చు. బుద్ధిలో పాట పాడవచ్చు, ఆత్మలో పాట పాడవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా, మన ప్రార్థన యేసు నామములో
మన పాపాలు ఒప్పుకొని యేసు తొందర కడగబడి ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకొని ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఐక్యత చాలా ప్రాముఖ్యం అనమాట. హృదయంలో ఉన్న ఐక్యత ప్రియులార దేవుడు చూస్తున్నాను అనమాట. ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు మత్తయి సువార్త 18 అధ్యాయంలో ప్రియులార మనం చూస్తున్నాము, తప్పకుండా పరలోక తండ్రి ఆలకిస్తామని చెప్పారు. కాబట్టి ప్రియులార మనం ప్రార్థన అంటే యేసునామములో మనం ప్రార్థన చేయాలి. దానితో పాటు ప్రియులార మనం ప్రాముఖ్యంగా మనం చూస్తున్నట్టే వాక్యంతో మనం ఎంతగా పరిశుద్ధాత్మ సహాయం వలన నింపబడడం అంత మంచిది అనమాట. అంటే మన ప్రార్థనలో దేవుని యొక్క వాగ్దానాలు కూడా ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయాలి. చాలాసారి మనం ప్రార్థన చేసినప్పుడు మన సొంత మాటలు మాత్రం మనం చెప్తున్నారేమో, కానీ దానితో పాటు మనం దేవుని యొక్క వాక్యం ప్రతి విషయానికి ఆడి వేసుకోవాలి, దానిలో కలిపి ప్రియులార యేసునామములో మనం ప్రార్థన చేయడం మంచిది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రభువును ఆరాధిస్తున్నాము అయినప్పుడు కూడా ఇంకా కొన్ని ఏరియాలో మనం విడుదల పొందలేదు. కొన్ని ఏరియాలో మనకు విడుదల వచ్చింది. మన యేసునామములో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ప్రభువులో ఆధారపడుతున్నాం కాబట్టి కొన్ని ఏరియాలో మనకు విడుదల వచ్చింది. కానీ ఇంకా కొన్ని ఏరియాలో మనకు విడుదల మనం పొందలేని ఒక పరిస్థితుల్లో మనం ఉన్నారని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు? కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మనం ఇంకా కూడా అంటే డోస్ పెంచుకోవాలి అన్నమాట. ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యంతో నింపబడి వాక్యం ప్రియులారా మన హృదయంలో నింప విషయంలో మనం ఇంకా కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాము, 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము సాతాను ఒక తంత్రాలను. కాబట్టి మనం దేవుని రక్షణ పొందిన మన ఒక శత్రువు మనుషులు కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఎలానగా మనము పోరాడున్నది శరీరంతో కాదు, అంటే మనుషులతో మనకు యుద్ధం లేదనమాట, ఫైటింగ్ లేదు. ఒకవేళ మనం ఇప్పుడు కూడా మన మనుషులతో వారి అంటే మనుషులే మన శత్రువు అని మనం ఒకవేళ మన మనసులో అనుకోని ఉంటే మన అసలైన శత్రువు ఎవరైనా ఆ గ్రేపు మనకు సరిగా రాలేదన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మనుషులు కాదు ప్రియులారా మనం శత్రువు అని మనం అర్థం చేసుకోవాలి. గ్రేపు మనం పొందుకోవాలి, వాక్య ప్రదర్శన మనం పొందుకోవాలి. కాబట్టి మన శత్రువు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ ప్రియులారా మనం అంటే ఫైటింగ్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది సిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. మనం యుద్ధం లేదంటే మనకు పోరాటం సాతానుతో అనమాట. కానీ మన శత్రుడైన సాతాను యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా పూర్తి ఓడించామన్నమాట. ఓడించాము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన శత్రువు ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. ఆ పిక్చర్ మనం పొందుకోవాలి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నట్టే ఇక్కడ స్పష్టంగా ప్రియులారా మనం చూడవచ్చు. అంటే ప్రధానులను అధికారులను యేసుక్రీస్తు నిరాయుధులుగా చేశామన్నమాట. అంటే ఆయుధం లేకుండా అంటే శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడించామన్నమాట. జయం పొందామన్నమాట. శత్రువైన సాతాను మీదే యేసుక్రీస్తు జయం పొందామన్నమాట. కాబట్టి ప్రియులారా మన శత్రువు సాతాన్ అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అయినప్పుడు కూడా ఆ శత్రువు ఓడిపోయిన స్థాయిలో అంటే ఓడిపోయినామన్నమాట. అంటే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా మనకు బదులుగా శిలువ మరణం ద్వారా జయించామన్నమాట. కాబట్టి ఓడిపోయిన స్థాయిలో మనం శత్రువు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓడిపోయిన స్థాయిలో మన శత్రువు ఉంది కాబట్టి మనకు ఆ సాతాను తంత్రాలను ఈజీగా ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా చాలా విషయాలు ఉంది. దానిలో ఒకటి మనం మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా మనం దేవుని నుండి మనల్ని దూరం చేస్తున్నాం. మన ఆత్మీయంగా ఎదగకుండా ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ లేదంటే సమాధానం కానీ సంతోషం కానీ నెమ్మది కానీ అనుభవించకుండా లేదంటే అనేకత తీసుకొని వస్తున్న మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, లేదంటే చక్కని భవిష్యత్తు రాకుండా చేస్తున్నా, లేదంటే మనం దేవుని అనుభవించకుండా పనిచేస్తున్న ఆ సాతాను ప్రియులారా శిలువ మరణం ద్వారా మన ప్రభువుని యేసుక్రీస్తు సంపూర్ణంగా ఓడించామని అసత్యం
పరిశుద్ధాత్మ వలన సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సత్యం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము 14వ వచనం సరే చదువుతారా? 14వ వచనం, ఇదే అధ్యాయం 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకుని నీతి అను మైమరకు తొడుక్కొని. ఓకే, చూడండి అక్కడ సత్యం అని మాట రాయబడింది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని అని రాయబడింది. సత్యం అంటే ప్రియులారా వర్డ్ ఆఫ్ కోడ్, అంటే యేసు క్రీస్తు మాటలు, లేదంటే దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యం అన్నమాట సత్యం. కాబట్టి సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మనం సత్యంతో మనం మనసు లేదంటే మన హృదయాన్ని నింపుకోవాలి అన్నమాట. కాబట్టి సత్యానికి వ్యతిరేకమైన అబద్ధాలు కూడా ఉంది. అబద్ధాలు వలన ఏమవుతుంది? బంధించబడతాయి అన్నమాట. అబద్ధాలు అంటే సత్యానికి వ్యతిరేకమైన కొన్ని మాటలు అన్నమాట, మెసేజ్ అన్నమాట. కాబట్టి ప్రియులారా అబద్ధాలు మన జీవితం నుండి తీసివేయాలి. అబద్ధాలు అంటే ఆ ప్రభావం, రాంగ్ మెసేజ్, తప్పుడు సమాచారాలు మన మైండ్లో మనం పెట్టుకొని ఉన్నంతకాలం ప్రియులారా ఆ తప్పుడు సమాచారం ద్వారా సాతాను మనల్ని బంధించుకోవడానికి అవకాశం ఉంది. అంటే మన పైకి రాకుండా చేస్తాడనమాట. అందుకొరకు దానికి బదులుగా బైబిల్ మనకు నేర్పిస్తుంది సత్యమును దట్టి కట్టుకోవాలి. అంటే సత్యంతో మనం, అంటే వాక్యంతో మనం నింపుకోవాలి అనమాట. వాక్యంతో మనం నింపుకోవాలి ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మ సహాయం వలన. కాబట్టి వాక్యం ప్రియుల దేవుని యొక్క మాటలు మన హృదయంలో మనం ఎక్కువ నింపుకోవాలి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది సమృద్ధి నివసింపనీయుడే అని రాయబడింది. ఇప్పుడు వాక్యం ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యాలు మనం హృదయంలోనికి ఎక్కువ మనం రిసీవ్ చేయాలి అనమాట. అలాగే చేయాలి అంటే కూడా మనకు గొప్ప కోరిక ఉండాలి. ఆత్మీయంగా ఎదగడానికి ఒక గొప్ప కోరిక, ఆసక్తి ఉండాలన్నమాట. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది ఆత్మ విషయమై దరిద్రులైన వారు ధన్యులు అని రాయబడింది. అంటే మనం స్పిరిచువల్ ఎదిగే విషయంలో మనకు గొప్ప కోరిక, ఆసక్తి ఉండాలి అన్నమాట. ఎక్కువ ఆసక్తి ఉన్నవారు ఏం చేస్తారు? ఎక్కువ వాక్యాలు వారు ప్రభువు నుండి పొందుతారనమాట. ఎక్కువ సమయం ప్రభుత్వం ఎక్కువ గడుపుతారు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభుత్వ ప్రార్థనలు కానీ ఆరాధనలు కానీ వాక్యం ధ్యానించుకోవడానికి, వాక్యం వినడానికి, వాక్యంతో మన హృదయం నింపుకోవడానికి సమయం గడపడం ప్రియులారా మనకు నష్టం కాదు, అదే మనకు మేలుకరంగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అది చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని ఏరియాలో విడుదల కావాలి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇంకా కూడా ప్రియులారా ప్రార్థనలు మనం కొనసాగించబడాలి పరిశుద్ధాత్మతో కలిసి. ఇంకా కూడా మనం వాక్యాలు ఎక్కువ సత్యం రిసీవ్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు అబద్ధాలు ఆ ప్రభావం మనం మైండ్ నుండి లేదంటే మన ప్రాణం నుండి వాక్యం ద్వారా, సత్యం ద్వారా దేవుడు తొలగిస్తాడనమాట. కాబట్టి రాంగ్ మెసేజ్ ఇవాళ మనలో ఉండే, అంటే రాయబడిన వాక్యానికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచన అనమాట, కొన్ని మెసేజ్ అనమాట. అది ప్రియులారా మనలో కొన్నిసారి దుర్గంగా మార్చబడుతుంది అనమాట. అప్పుడు ఆ దుర్గాలు తొలగించబడాలి. అది మన ప్రాణంలో ఉండడానికి అవకాశం ఉంది. అంటే రాయబడిన వాక్యానికి వ్యతిరేకమైన మెసేజ్ అనమాట, లేదంటే ఆలోచన విధానాలు దుర్గంగా మార్చబడతాయి. ఒకవేళ బైబిల్ మనకు నేర్పిస్తుంది భయపడకము, దిగలపడకము, నేను తోడుగుండాను, సహాయం చేస్తాను. భయపడవద్దు అని బైబిల్లో మనం చూస్తుంటే దాదాపు 365 సారి దాదాపు రాయబడి ఉంది అనమాట. భయపడకము, దిగలపడకము, నేను తోడుగుండాను, సహాయం చేస్తాం, బలమిస్తాం, నిబ్బరము కలిగి బహు ధైర్యంగా ఉండమని ప్రభువు చెప్తున్నా అనమాట. ఆయన సరే మనకు భయం వస్తుందేమో. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆ వాక్యం మనం ఇంకా ఎక్కువ మనం ధ్యానించుకోవాలి, ఎక్కువ మనం చదవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు. కాబట్టి ప్రియులారా మనలో వచ్చిన భయం ఏదైనప్పుడు కూడా ఆ భయం నుండి దేవుడు విడిపించే దేవుడు. భయం నుండి దేవుడు విడిపిస్తాడనమాట. ఫియర్ నుండి దేవుడు విడిపిస్తాడు. అదొక బౌండేజ్ అనమాట. అంటే సాతాన్ ప్రియులారా మనను ఫియర్ ద్వారా మనను సాతాన్ బంధిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా దాని నుండి మనం బయటపడాలి అంటే వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మనుషులు ఒక నిందలు మనం భయపడవద్దు. కొందరు మనుషులు ఏం చెప్తారని వారు భయపడతారు. కొందరేమో
సోదరం మనుషుల చూపు కూడా భయపడవద్దని రాయబడింది బైబిల్. అంటే చూపు ఇందటేమో ఇలా కోపంతో చూస్తున్నప్పుడు భయపడతారు. కాబట్టి మనుషులు నిందలు గాని మనుషులను ప్రియులారా మనం భయపడవద్దు. మనం భయపడాలి జీవగల దేవులను ప్రియులారా మనం భయపడాలి. ఇలా కొందరికేమో సాతాను కూర్చున్న భయం కావచ్చు. సాతాను ప్రియులారా మనం భయపడవద్దు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా సాతాను ప్రభు ఓడించాం. పాంబలను దేవులను శత్రువుల అందరి మీద తొక్కడానికి దేవుడు ప్రియులారా మనకు అధికారం అనుగ్రహించాడు. అలాగే చెడ్డ మాటలు అంటే మనకు ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు ప్రియులారా మనం భయపడవద్దు. యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రిని దేవుడు నన్ను లేదంటే మనల్ని నీతిమంతులుగా తీర్చామని గ్రహింపుతూ మనం ఉండాలన్నమాట. కాబట్టి మనం చాలాసారి మనం చూస్తాం ఎవరైనా మనకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పినప్పుడు మీకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పినప్పుడు మీరు వెంటనే భయపడుతున్నారని. కాబట్టి భయపడవద్దు. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు ఇంకా ఒక క్రిస్తునందు ఇంకా ఒక స్థాయి మనకు అనుగ్రహించాం. క్రిస్తునందు ప్రియులారా మనం నీతిమంతులుగా దేవుడు మార్చాం, పరిశుద్ధులుగా దేవుడు మార్చాం. క్రిస్తునందు దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చాం. అది సత్యం అన్నమాట. కాబట్టి అబద్ధాలు ఎంత ప్రచారం చేసినా ప్రియులారా అది మనం రిసీవ్ చేయవద్దు. దాని మీద మనం ఫోకస్ చేయవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది సత్యం మీద ప్రియులారా మనం ఫోకస్ చేయాలన్నమాట. సత్యం మనం ధ్యానించుకోవాలి. ఇప్పుడు మన ధ్యానం చాలా ప్రాముఖ్యం. పొద్దున్నారు ఎవరైనా ఏదైనా నెగిటివ్ విషయాలు మీ గురించి ఒకవేళ చెప్పినట్లయితే అదే ధ్యానించుకొని బ్రతారు, అదే ధ్యానించుకొని బాధతో దుఃఖంతో ఏడ్చుకొని వినారు. కానీ ప్రియులరా దేవుడు నా గురించి మీ గురించి క్రిస్తునందు దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడు అనుగ్రహించారు. అది ప్రియులరా మనం ధ్యానించుకోవాలి. క్రిస్తునందు మనం ఎవరు, ఇన్ క్రైస్ట్ ప్రియులరా మనం ఎవరు అని ఆ విషయం మనం అదేగా ధ్యానించుకోవాలన్నమాట. అది సత్యం అనమాట. అప్పుడు మనకు అది నిజమైన మనం అనమాట. అంటే క్రిస్తునందు నేను ఎవరు, మనం ఎవరు అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అది పత్రికల్లో ప్రియులారా మనం ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి క్రిస్తునందు మనం చూస్తున్నది మన క్రిస్తునందు రాజులకు యాజక సమూహం అనమాట. క్రిస్తునందు మన రాజులకు యాజక సమూహం, క్రిస్తునందు మన నూతన సృష్టి, క్రిస్తునందు మనం సంపూర్ణం, క్రిస్తునందు మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం లేదు. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా దేవుడు మనకు ఎన్నో గొప్ప హల్లెలూయా వాగ్దానాలు. అంటే క్రిస్తునందు గొప్ప స్థాయి దేవుడు తండ్రి దేవుడు నాకు మీకు మంచి ఒక ఐడెంటిటీ, గొప్ప స్థాయి మనకు దేవుడు అనుగ్రహించాను అనమాట ఆల్రెడీ. అది మనం అర్థం చేసుకోవాలి. అదే మనం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బయట నుండి వస్తున్న ఎవరైనా ఒకవేళ మీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు అది మనం అని ప్రియులారా అది కాదు. హల్లెలూయా. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా తండ్రిన దేవుడు జీవంగల దేవుడు నా గురించి మీ గురించి ఏం చెప్తున్నారో అదే మనం అని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనం ఈ శరీరం అని కాదు, లేదంటే ప్రాణం అని కాదు, కానీ దానికంటే లోతైన భాగం ప్రియులారా మనం చూస్తుంటే మనం స్పిరిట్ లేదంటే ఇన్నర్ మ్యాన్, మన ఆత్మ మనిషి. హల్లెలూయా. కాబట్టి మనం ఒక ఆత్మ అనమాట. మనం కూడా ఒక ఆత్మ, అంటే మన శరీరంలో ఉన్నామంతే. లేదు ఈ శరీరం మనకు కవరింగ్ అలాగే దానిలో మనం ఉన్నామన్నమాట, మన స్పిరిట్. కాబట్టి మనకు 3 భాగాలు ఉంది అని బైబిల్ నేర్పిస్తుంది. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. కాబట్టి ఆత్మ అదే రియల్ మనం అనమాట, ఆత్మ. కాబట్టి ఈ శరీరంలో మనం నివాసం చేస్తుంది, ఈ శరీరంలో మట్టి శరీరంలో. కాబట్టి ప్రియులారా కాబట్టి మనం ఆత్మలో ఇప్పుడు రక్షణ పొందిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి నివాసం చేస్తున్నాడు. అంటే మహిమ నిరీక్షణ క్రీస్తు మనతో పాటు నివాసం చేస్తున్నాడు. కాబట్టి అది సరిగా ప్రియులారా మనం ధ్యానించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మహిమ నిరీక్షణ క్రీస్తు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే అన్నిటినీ జయిస్తామని కాదు, అన్నిటినీ జయించిన వాడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు అనమాట. ఇంకా ఏదో చేస్తామని కాదు, కానీ దానికంటే ప్రియులారా సిలువలో నా కొరకు మీ కొరకు ప్రభు అన్నీ చేశామన్నమాట. అంటే మన నిత్య జీవనం కొరకు, రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు, మన నీతి ముందలుగా ఉండడానికి కొరకు, మన స్వస్థత కొరకు అంతా కూడా సిలువలో ప్రభు చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసు పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది, శత్రువు అయిన సాతాను ఓడించాము. అప్పుడు ఈ సిలువ మరణం ద్వారా మన శాపాలంతా సిలువలో మోసుకొని ప్రభు మరణించాము. మన దారిద్ర్యం ప్రభు సిలువలో మోసుకొని మరణించినప్పుడు మనం ధనవంతులుగా ఉండడానికి. కాబట్టి సిలువలో ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత సమాధి నుండి తిరిగి లేచిన ప్రభు తండ్రి దగ్గర వెళ్ళాం, ఆదరణకర్త తండ్రితో అడిగాము, ఆదరణకర్త లేదని పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన నాలో మీలో వచ్చి ప్రియులారా ఇప్పుడు నివాసం చేస్తానన్నమాట.
గొప్ప దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు గొప్ప దేవుడు. కాబట్టి గొప్ప దేవుడు అనే విషయం, ఆ మాట మన మైండ్ లో గొప్ప దేవుడు అని మాట మన బుద్ధిలో మాత్రం ఉండవచ్చు, కానీ ఆ రెవల్యూషన్ పొందుకోవాలి. అంటే సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనం కోరుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మీరు నాలో మాత్రం కాదు నా మీదే కూడా రావాలి. అంటే పరిశుద్ధాత్మ బాప్టిసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పూర్తిగా నింపుతాడనమాట. పూర్తిగా తన ఆత్మతో ప్రియులారా నింపుతాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప దేవుడు మనలో ఉన్నాడు అని నిజంగా మనం గ్రహింపు వచ్చిన కొలది ప్రతి భయం తొలగిపోతుంది అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు అదే సత్యం అదనమాట. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి అందరికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, అందరికంటే గొప్పవాడు. అంటే మీ మనసులో ఎవరు గొప్పవాడని మీరు అనుకున్నారని, కొందరు సాతాను గొప్పవాడని వారి మనసులో అనుకున్నారని, లేదా కొందరేమో కొన్ని మనసులు పెట్టుకొని ఉండొచ్చు పలానా వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు అందరికంటే గొప్పవాడు. ఈ సత్యమైన అర్థం చేసుకోవాలి. సజీవుడు అన్న దేవుడు, అన్నిటిని చేసిన దేవుడు. దేవుడు చెప్పారు, నేను ఏ మాత్రమే విడువను ఎన్నడూ ఎడబాయని వాగ్దానం చేశారు, మాట ఇచ్చానమాట. అంటే దేవుడు ప్రియులారా మనను ఎడబాయలేదు, మనం మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి మనం మనుషులలా కాదు, కొన్నిసారి మనం అలాగ అనుకున్నారు. మనుషులు మనం చూస్తున్నది ఏదైనా ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పుడు మనల్ని మర్చిపోతామో, అలాగే మనం ఆరోగ్యంగా మనం కొంచెం డౌన్ అయినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు కొందరు మనుషులు మన నుండి దూరం అవుతారమ్మా. అలాంటి మనుషులు ఉన్నారు. డబ్బు వచ్చినప్పుడు అందరు పరిగెత్తుకొని వస్తారు. కొందరు డబ్బు ఉన్నా సరే లేకున్నా సరే కొందరు ఉన్నారు మంచి ఫ్రెండ్స్, లేదంటే మంచి వారు. కాబట్టి ఇప్పుడు అది నిజమైన ప్రేమ. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అన్ని పరిస్థితులు కూడా దేవుడు ప్రియులారా మనకు సహాయం చేశాడు, బలపరుస్తాడు. మన దేవుల్లో ఆధారపడాలి. కాబట్టి దేవుడు మనిషి అలా కాదనమాట. దేవుడు మనల్ని మధ్యలో ప్రియులారా వదిలేసిన దేవుడు కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుడు గొప్పవాడు, మనలో వచ్చిన దేవుడు గొప్పవాడు మనలో. అందుకొరకే ప్రియులారా మొదటి యోహాను 4:4 రాయబడింది, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మీలో ఉన్నాడు అని రాయబడింది. లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఎందుకు భయపడాలి? కాబట్టి మనం దేన్ని బట్టి మనం భయపడుతున్నాం? హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి మనం భయపడుతున్నాం? దేవుని మనం భయపడాలి. ఎందుకంటే దేవునితో ఉన్న భయం అంటే కూడా అది ప్రేమతో ఉన్న భయం అనమాట. అంటే గౌరవంతో, రెస్పెక్ట్తో. హల్లెలూయా. కాబట్టి దేవునితో ఉన్న భయం మనం ప్రేమతో ఉన్న ఒక భయం అనమాట. అంటే దేవుడు అంటే గొప్పవాడు, గొప్ప దేవుడు, ఆమె ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు. కాబట్టి దేవుని మాటకు మనం లోబడాలి. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనుషులను గాని సాతాను గాని మనకు వ్యతిరేకమైన చెడ్డ మాటలు ప్రచారం చేస్తున్నప్పుడు కానీ దాన్ని ప్రియులారా మనం భయపడవద్దని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ బైబిల్ ఏం నేర్పిస్తుంది? నిబ్బరము కలిగి బహు ధైర్యంగా ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే మనం స్ట్రాంగ్ ఉండాలని బైబిల్ నేర్పిస్తుంది. మనం బలవంతులుగా ఉండాలని బైబిల్ నేర్పిస్తుంది. మనం విరికి తన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. అంటే సాతాను తీసుకొని వస్తున్న ఆత్మను యేసువులు వెళ్ళగొట్టాలి, వెళ్ళిపోన అని చెప్పాలి. ఒకవేళ మీకు అంటే కొందరికి మరణ భయము, ప్రాణ భయము, రిజెక్షన్ ద్వారా ఉన్న భయము, మనుషులు కూర్చున్న భయము, సాతాను కూర్చున్న భయము, అదంతా కూడా ప్రియులారా అది స్ట్రాంగ్ హోల్డ్ గా నిలబెడుతున్నామంటే దానికి అంటే అర్థం తప్పుడు సమాచారాలు విని అది మీ మనసులో దాచిపెట్టి ఉన్నామన్నమాట. అది మీ మనసు నుండి తీసివేయాలి. తప్పుడు సమాచారాలు మనసు నుండి తీసివేయాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం పడిన దాన్ని తీసివేయాలి అనమాట. కాబట్టి సత్యం మనం నింపనిచ్చాలి. సత్యం నింపబడుతున్న కొద్ది పరిశుద్ధాత్మ వలన సత్యం మనలో నింపబడుతున్న కొద్ది పాతది అంటే దేవుని చిత్తం లేని మెసేజ్ తప్పకుండా డిలీట్ అయిపోతాయి కదండి, అది తొలగిపోతాయి అనమాట. తొలగిపోవాలి. కాబట్టి వాక్యం మన హృదయంలో మనం రాసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యం మనం ఆత్మలో జీవమాత్మలాగా దేవుడు మారుస్తాడు అనమాట. వాక్యం మన హృదయంలో దేవుడు నింపుకోవడానికి సత్యంతో మనం జీవితాన్ని నింపుకోవాలి. కాబట్టి ప్రియులారా మీరు వాక్యం బైబిల్ చదువుతున్నారేమో వింటున్నారేమో మంచిది, కానీ
పరిశుద్ధాత్మలో ఆధారపడే వాక్యం చదవాలి, ధ్యానించుకోవాలి. దానితో పాటు ప్రియులారా మనం బైబిల్ చదివినట్టు మనం పట్టుదలతో ప్రార్థన కూడా చేయాలి. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రతి స్ట్రాంగ్ హోల్డ్ యేసునామములో తప్పకుండా లయమైపోతాయి. చేంజ్ మనలో కనిపిస్తుంది అనమాట. తప్పకుండా ధైర్యవంతులుగా మార్చబడింది. దేవుడు ఆత్మతో, దేవుడు తన వాక్యంతో మనం నింపబడుతున్న కొలది యేసు నామం వరకు ప్రియులారా మనం ధైర్యవంతులుగా దేవుడు మన ఆత్మను దేవుడు బలపరిచి ప్రాణాన్ని నూతనపరిచి దేవుడు మనల్ని లేవనెత్తాడనమాట. ఇప్పుడు 5 మంది ముందు కూడా లేచి మాట్లాడడం మీకు భయపడుతున్నారు. కానీ మీరు పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడుతున్న కొలది 10,000 కానీ లక్షలు కానీ కోట్ల ప్రజలు ఉన్నా సరే దాని ముందు కూడా మీరు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం నింపబడిన స్థాయిలో ఉండే ధైర్యంతో మీరు నిలబడదు. ఇంకా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది మరణ భయం కూడా దేవుని బిడ్డలుగా మరణ భయం నుండి కూడా దేవుడు విడిపించే దేవుడు అనమాట. ఎందుకంటే మరణాధికారి అయిన సాతాను యేసుక్రీస్తు ఆల్రెడీ మరణం ద్వారా ఓడించామన్నమాట. అంటే మరణాన్ని ప్రియులారా మనం భయపడవద్దు. ఎందుకంటే మరణం తర్వాత లేదంటే క్రీస్తునందు నిదర్శన తర్వాత కూడా మనకు ఆశీర్వాదకరమైన జీవితమే నిత్యమైన జీవితం క్రీస్తునందు ఉన్న మనకు దేవుడు తప్పకుండా ప్రియులారా అనుగ్రహిస్తాడు. అంటే మరణం మనకు చివరి కాదు, ఎంటి కాదు. కాబట్టి క్రీస్తునందు వాళ్ళ నిద్రించిన అంటే తర్వాత కూడా ప్రియులారా మనకు దేవునితో నిత్య జీవితం ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మరణం ఎందుకు కాదు. చాలాసారి మనం అనుకున్నాం మరణం అంటే మన జీవితం అయిపోయింది అని. కాబట్టి ఈ భూమిలో ఉన్న జీవితానికి మరణం ఫినిషింగ్ పాయింట్ గా ఉంటే కూడా తర్వాత కూడా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది మన ఆత్మ దేవునితో నిత్యం ప్రదత్తాయి. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దేహమును చంపిన వారిను ప్రియులారా భయపడొద్దని చెప్పారు. దేహమును చంపి ఇంకా దానికంటే ఎక్కువ మనుషులు మాక్సిమం ఒక మనుషులు మనకు ఉదయం ఒకవేళ చేసినా కానీ చంపేసుకోవడం మాత్రమే, దానికంటే ఎక్కువ చేయలేదు. అంటే దానికంటే ఎక్కువ కొన్ని విషయాలు కూడా ఉంది అనమాట. అంటే ఏ ఒక్క మనిషి కూడా ప్రియులారా కొత్తగా జన్మించిన లేదంటే మన ఆత్మను చంపడానికి ఏ ఒక్క మనిషికి వీల్లేదు. ఈ భూమి మీద మనం చూస్తున్నట్లయితే చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా మీ యొక్క ఆత్మను చంపడానికి నాకు ఆత్మను చంపడానికి వారికి వీలు లేదనమాట. ఏ ఒక్క ఆయుధాలు వాడినా కానీ ఏదైనా సరే మనం ఆత్మను మాత్రం ప్రియులారా వారు ఏం చేయలేదు. అది యేసుక్రీస్తు చెప్పిన అనమాట. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు అని దేవుడు చెప్పారు. ఇప్పుడు ఆత్మ ప్రియులారా మనం ఆత్మ ఇప్పుడు దేవుని చిత్తలో ఉన్నామన్నమాట. మన ఆత్మతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన ఆత్మతో కలిసి మహిమా నిరీక్షణ క్రీస్తు ఉన్నాడు అనమాట. అంటే మన సేఫ్టీ ప్లేస్ లో ఉన్నామన్నమాట. క్రీస్తులో మనం ఉన్నామంటే దానికంటే గొప్ప సేఫ్టీ ఇంకా ఏమి లేదనమాట. అంటే మన ఆత్మ సేఫ్టీలో ఉన్నామన్నమాట. మన ఆత్మ దేవుని చిత్తలో ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము, క్రీస్తు మనలో ఉన్నాము అనమాట. స్తోత్రం. కాబట్టి మనకి ఇంకా పోయేది ఏమి లేదనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం భూమిలో అంటే దేవుడు ఒక ప్రణాళికతో ఉద్దేశంతో దేవుడు మనల్ని పంపిన కాబట్టి ఆ ఉద్దేశం నా పట్ల నీ పట్ల దేవునికి అంటే ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళిక అయిపోయేదాకు దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతాడు. అంటే మనం ఎన్ని రోజులు భూమిలో బ్రతకాలో ఆ రోజు దాకా బ్రతికినట్టు మన దేవునితో భయభక్తి కలిగి బ్రతికి ఉంటే వాక్యానుసారంగా యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసారంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతికి ఉంటే ఆ రోజు దాకా దేవుడు కాపాడతారు. కాబట్టి ఎవరైనా క్రీస్తునందు నిలిచేప్పుడు దేశం అని బాధపడవద్దు. ఎందుకంటే ప్రియులారా బైబిల్ నేర్పిస్తుంది మేము బ్రతికిన అంటే జీవన ఇచ్చిన దేవుడు ఇలాగే ప్రతి ఒక్కరు అంటే మరణం కూడా ఉందని బైబిల్లో ఉంది. అంటే శారీరక మరణం ఫిజికల్ డెత్ కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని చేతుల్లో ఉంది. ఒకవేళ మనకు ఒకటి ఆప్షన్ ఒకవేళ ఎవరైనా దుర్మరణాలు జరిగి ఉంటే ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు చెప్పారు చనిపోయిన వారిని లేపుడి అని చెప్పారు. ఆ వాగ్దానం పట్టుకొని యేసు ప్రార్థన చేయాలి. అలాగే మనం చూస్తున్నాము చాలా మంది భక్తులు ఆయా కాలంలో దుర్మరణాలు జరిగిన విషయాలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు లేచి వచ్చినట్టు ప్రియులారా మన బైబిల్ గ్రంథంలో చాలా సరి రాయబడింది. అలాగే చరిత్రలో కూడా ప్రియులారా చాలా దేవుజనులు ఈ కాలంలో కూడా చాలా మందిని అంటే దేవుడు వాడుతున్నారు. దుర్మరణాలు అంటే ఆయుస్సు చెందక ముందు మరణించిన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు చాలా మంది తిరిగి వారి ప్రాణం తిరిగి వచ్చినట్టు తర్వాత వారి బ్రతికిన విషయం బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడే ప్రియులారా మనం అర్థం చేసుకుని దేవుడు మనకి ఇచ్చిన అధికారం చాలా గొప్పది అనమాట.
యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన అధికారం గొప్పది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి అధికారం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచి అధికారం ఇచ్చాము, శక్తి కూడా అనుగ్రహించడం మనం చూస్తున్నాము. ప్రాముఖ్యంగా సువార్త చెప్పడానికి, ఇంకా రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచడానికి, ఇంకా ప్రియులారా దెయ్యాలను వెళ్ళగొట్టడానికి. కాబట్టి మనం చూస్తున్నట్టే అదే అధికారం ఇచ్చిన అధికారి ఆయన, అంటే సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే సర్వాధికారి. దానికంటే గొప్ప అధికారం మనం జీవంగల దేవుడు ఉన్న అధికారం కంటే గొప్ప అధికారంగా ఏం లేదనమాట. కాబట్టి ఆ సర్వాధికారి అయిన దేవుడు సువార్త మీద రక్షణ పొందినప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి దేవుడు ఇచ్చిన అధికారం మనం వాడుకోవాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మనం అధికారం ప్రియులారా మనం ఫియర్ లేదని అవిశ్వాసంతో, అనుమానంతో, ఫియర్తో ఉన్న వ్యక్తులు అధికారం వాడుకోలేరు. ఫియర్తో ఉన్న వ్యక్తి అధికారం, దేవుడు ఇచ్చిన అధికారం వాడుకోలేరు. కానీ సోతరం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? యేసులో భయం వెళ్ళిపోయినాక అని చెప్పాలి. భయం ఒక స్పిరిట్ అనమాట, దెయ్యం అనమాట. అది ఈబుల్ స్పిరిట్ దాని వెనుక పనిచేస్తుంది. తప్పుడు సమాచారాలు మీ మైండ్ లో పెట్టి అది మిమ్మల్ని దండిస్తుంది. భయం ఉన్న వ్యక్తిగా మీరుంటే ఆ భయం మిమ్మల్ని దండిస్తే అనమాట, టార్చర్ చేస్తుంది అనమాట. మీ మనసును అది దండిపిస్తే అప్పుడు ఏమవుతుంది? మీరు వీక్ అయిపోతుంది, పార్లెస్ అయిపోతుంది. మీరు ఏం చేయలేరు. దేవుని కొరకు చాలా విషయాలు చేయాలనే ఉద్దేశంతో దేవుడు పిలిచారు, ఎన్నుకున్నారు, కానీ ఏం చేయలేకపోతున్న పరిస్థితి ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఫియర్. ఇప్పుడు అదే స్పిరిట్ అనమాట, ఒక ఆత్మ, స్పిరిట్, అన్క్లీన్ స్పిరిట్, ఈబుల్ స్పిరిట్, అది ఈబుల్ మ్యాన్. కాబట్టి దానిని ఏం చేస్తే యేసునామములో దాన్ని ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం దేవుడు ఇచ్చిన అధికారత యేసునామములో దాన్ని వెళ్ళగొట్టాలి, వాక్యంతో నింపాలి. భయపడకము, దిగలపడకము, దేవుని ప్రేమతో పరిశుద్ధాత్మ వలన మనం నింపబడుతున్న కొద్ది భయం నుండి ప్రియులారా మనం పూర్తిగా విడుదల పొందాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం చూసినట్లయితే సంఘాన్ని రకరకాల విధంగా సంఘ బిడ్డలను, దేవుని బిడ్డలను భయపెట్టి మనల్ని ప్యారలైజ్ చేయడానికి ఈబుల్ స్పిరిట్ ప్రియులారా ప్రయత్నం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే సోషల్ మీడియా ద్వారా కూడా చాలా జరుగుతుంది. కొందరు చనిపోయిన పిక్చర్ అంతా మనకు చూపించి, లేదంటే కొందరు దేవుని బిడ్డలని కొందరు కొడుతున్నప్పుడు ఊకే వారిని తల నుండి అరకాల కానీ రకరకాల విధంగా కొడుతున్న ఆ పిక్చర్ మన ముందు తీసుకొని పెడతారు. ఇదంతా చూసి అబ్బో చాలా మందికి భయం రావడానికి అవకాశం. ఎందుకంటే ఆ మెసేజ్ ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, దేహమును చంపిన వారిని కూడా మీరు భయపడవద్దని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఆత్మను నరకములో పడడానికి శక్తి కలిగిన జీవగల దేవుని మాత్రం భయపడాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే మనలో భయం పుట్టించే పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ మనం చూడకుండా ఉండడం మంచిది అనమాట. కానీ దానికి బదులుగా మనం వినాలి, చూడాలి, దేవుని యొక్క మాటలు వినాలి. భయపడకము, తేలిపడకము, నేను తోడు ఉండాను, సహాయం చేస్తాం, బలం ఇస్తాం, ఇలాంటి మెసేజ్ మన ఆత్మలోనికి, మన హృదయంలోనికి ఎక్కువ వెళ్ళాలి అనమాట. ఇప్పుడు తప్పుడు సమాచారాలు ప్రియులారా మనం ఎక్కువ వినే ఉంటే అది మనకు భయం తీసుకొని రావడానికి అవకాశం ఉంది లేదు. కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టాలి? దేవుని మాటలు, యేసుక్రీస్తు మీదే ఉండాలి. యేసుక్రీస్తు మాటలతో మనం నింపబడాలి. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది అనమాట. లేదంటే ఫియర్ వస్తుంది. బ్యాడ్ న్యూస్ వలన ప్రియులారా మనకు తప్పకుండా భయం వస్తుంది అనమాట. గుడ్ న్యూస్ వల్ల మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి మనం ఏం వింటున్నాము? బ్యాడ్ న్యూస్ వింటున్నామా, గుడ్ న్యూస్ వింటున్నామా? అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన చెవి డిస్ప్లే పెట్టుకోవాలన్నమాట. అన్ని వినడానికి మనకు వినొద్దు అనమాట. అన్ని వినవద్దు. ఇక్కడ వినగానే దాన్ని అనవసరమైన తీసివేయాలి. యేసునామములో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం తొలగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, వాక్యం మనం ధ్యానించుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. మొదటి కీర్తనలు, మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రం దాన్ని సంతోషంతో ధ్యానించున్నవాడు ధన్యుడు. అప్పుడు దీవారాత్రం అంటే కంటిన్యూస్ గా ప్రియులారా మనం వాక్యం మనం ధ్యానించుకోవాలి, వాక్యంతో నింపబడాలి. అదే మాటలు మనం కంటిన్యూస్ గా ధ్యానించుకోవాలి. అంటే యేసే ప్రేమ మనం కంటిన్యూస్ గా మనం గుర్తించాలి అన్నమాట. యేసుక్రీస్తుని మనం కంటిన్యూస్ గా ధ్యానించుకోవాలి. గొప్ప దేవుని మనం కంటిన్యూస్ గా జ్ఞాపకం చేసుకోవాలి. కంటిన్యూస్ గా దేవుని ఉండే
కంటిన్యూస్ గా మనం దేవుని మాటలు ధ్యానించుకోవాలి, దేవుని మాటలు ధ్యానించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులు అలాగే మన దేవుని మాటలు మనం ధ్యానించుకొని ఉంటే మనకు ధైర్యం ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. కానీ మన బ్యాడ్ నోట్స్ లేదంటే మనకు వ్యతిరేకంగా చెప్తున్న నెగటివ్ మాటలు, అనవసరమైన శాప మాటలు కావచ్చు, మనకు వ్యతిరేకంగా చెప్తున్న కొందరు క్రియలు మాటలు కావచ్చు, అదే మనం మనసులో ధ్యానించుకొని ఉంటే మనం డౌన్ అయిపోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే భయం రావడానికి అవకాశం ఉంది. కానీ దేవుని మాటలు ప్రియులను మనం కంటిన్యూస్ గా ధ్యానించిన వ్యక్తి ధైర్యవంతులుగా మార్చబడుతుంది అన్నమాట. ఇప్పుడు దేవుని మాటలు ప్రియులను మనం ధ్యానించుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది మన ధ్యానం చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్, మన హృదయం ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 రాయబడింది ఏమేమి విషయం మనం ధ్యానించుకోవాలని రాయబడింది. ఇప్పుడు మెడిటేషన్ లేదంటే మన ధ్యానం అంటే దానికి అర్థం మన హృదయం ఎంటీగా పెట్టవద్దు, ఖాళీగా పెట్టవద్దు అనమాట. వాక్యంతో నింపుకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి, ఏసే మాటలు ధ్యానించుకోవాలి, ఏసే మాటలు ధ్యానించుకోవాలి, ఏసే మాటలు ధ్యానించుకోవాలి. అలాగే ప్రియులారా మన జీవితం అంతా కూడా మన హృదయంలో ఏసే మాటలతో నింపాలి, ఏసే మాటలు ధ్యానించుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది ఏసే దేవుని మాటలు దివారాత్రం ధ్యానించిన వాడు ధన్యులు అని రాయబడింది. వారు తప్పకుండా ఫలిస్తాయి అన్నమాట. దేవుని చిత్తానుసారంగా ఫలిస్తుంది. వారు ఆత్మ మనిషి బలపరచబడుతుంది, పరిశుద్ధాత్మ ఫలాలు బయటకు రిలీజ్ అవుతాయి, దేవుని శక్తులు ఇంక్రీస్ అవుతాయి, అభిషేకంలో రిలీజ్ అవుతాయి. కాబట్టి ప్రియులారా మనం ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం వినడం చాలా ఇంపార్టెంట్, చూస్తున్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. అనవసరమైన విషయాలు అదే చూసుకొని మనం ఉండవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది వాక్యం మనం చూసుకోవాలి, దేవుని మాటలు ఎక్కువ మనం చూడాలి, అంటే చదవాలి అనమాట. కళ్ళు దాని కొరకు వాడుకోవాలి, దేవుని మాటలు ఎక్కువ చదవాలి, ఎక్కువ ధ్యానించుకోవాలి. అప్పుడు మనకు ట్రూత్ లేదంటే మంచి మెసేజ్ మన లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. గుడ్ న్యూస్ అంటే బలపరిచే మాటలు మనం చూడడం వలన అది మన హృదయంలోనికి మెసేజ్ వెళుతుంది అనమాట. చెవుల ద్వారా మనం బలపరిచే మనం మాటలు వినాలి. అది ఎక్కువ వినవలది మన హృదయం కూడా బలపరచబడదు, ప్రాణం కూడా బలపరచబడదు. ఎందుకంటే మాటలకు పవర్ ఉంది. ఒకటి జీవ మాటలు ఉంది, మరణ మాటలు ఉంది. బైబిల్ మనకు నేర్పిస్తుంది 4వ అధ్యాయం జీవం ఉంది, మరణం ఉంది. కాబట్టి మీరు జీవ మాటలు లేదంటే మనల్ని బలపరిచే మాటలు మీరు వింటున్నారా, చూస్తున్నారా, లేదంటే భయం పుట్టించే విషయాలు మాత్రం మీరు చూస్తున్నారా, అదే మనం మనసులో ధ్యానిస్తున్నారా, ఏది ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రియులారా భయపెట్టే అంటే మరణం మాటలు బైబిల్లో ఉంది. మరణం, జీవ మరణం 4వ అధ్యాయం ఉంది. కొన్ని విషయాలు మనం మరణం తెచ్చుకొని వస్తాయి అనమాట. ఆత్మీయంగా మనల్ని చంపేస్తుంది అనమాట, మానసికంగా మనల్ని చంపేస్తుంది. అలాంటి ఉన్న విషయాలు ప్రియులారా మనం ఎక్కువ వినవద్దు, దాని మీద ఎక్కువ దయసి ఫోకస్ చేయవద్దు అనమాట. కానీ సాతాను అదే ఎక్కువ చూపిస్తాడు. ఎందుకంటే సాతాను కోరి అన్నది ఏ విధమైన సరే మనం హృదయాన్ని పట్టుకోవాలి, మన హృదయాన్ని పట్టుకోవాలని దయ్యాలు కోరుతుంది. కాబట్టి మన హృదయం ఎవరి చేతిలో ఉంది, మన మనస్సు ఎవరు ప్రభావం చేస్తుంది, దేవుని యొక్క మాటలు ప్రభావం చేస్తుందా, దేవుని యొక్క మాటలు అంటే జీవ మాటలు అయినా లేదంటే మరణం, నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయం పుట్టించే మాటలు, అదే మనం వినకూడదు, అదే చూస్తున్నకూడదు. తప్పకుండా ప్రియులరా భయం తప్పకుండా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది దీవారాత్రం యెహోవా, అందుకొరకు దీవారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు ధన్యుడు. అంటే దేవుని మాటలు ధ్యానించుకోవాలి దీవారాత్రం అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దీవారాత్రం అంటే కంటిన్యూస్ గా దేవుని మాటలు ధ్యానించిన మనకు సరిపోతాయన్నమాట. దేవుని మాటలు మనకు చాలు. సోదరం అదే యేసుక్రీస్తు మరియను మెచ్చుకొని చెప్పిన మరియ ఉత్తమమైనది అనుకున్నాం అనమాట, మంచి మాటలు. కాబట్టి ప్రియులారా యేసే మాటలు మనకు చాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మంచి మాటలు ప్రియులారా మనకు చాలు. ఈ కొత్తగా వదులుతున్న వారికి సమస్యలు వస్తున్నాయి. కొత్తగా యూట్యూబ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఇంకా కొత్తది ఏదైనా వస్తా, కొత్తది దొరుకుతా. కాబట్టి ఆల్రెడీ దేవుడు తన మాటలు మనకు అనుగ్రహించాను అనమాట. అది మనం ధ్యానించుకోవాలి. దానిలో మనకు కావలసిన ఉంది అనమాట, బైబిల్లో అది ఉంది అనమాట. దానికి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ వలన మనం చదువుకోవాలి, ధ్యానించుకోవాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. దాని మీదే ప్రియులారా ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మనం తప్పకుండా బలవంతులుగా మార్చబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ప్రార్థన చేస్తున్నాము, వాక్యాలు ధ్యానిస్తున్నాము, చాలా మట్టుకు మనం విడుదల పొందాము. ఇంకా కొన్ని ఏరియా కూడా విడుదల పొందడానికి ఉంది. కాబట్టి ఆ ఏరియా కూడా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఏం చేసుకోవాలి, మన సత్యంతో అధికం నింపుకోవాలి, అంటే డోస్ పెంచాలి అనమాట. కాబట్టి విడుదల అయితే 100% విడుదల దేవుడు విడిపించే దేవుడు విడిపిస్తాడు.
విడుదల ఉంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో సహకరించాలి, యేసుతో సహకరించాలి. ఇంకా కూడా ప్రార్థనలు, వాక్యం ధ్యానించే విషయంలో ఇంకా కూడా మన మనసును ఇవ్వాలి, సమయం ఇవ్వాలి అనమాట. దేవునితో సమయం ఇవ్వాలి అనమాట. దేవునికి సోదరం. హల్లెలూయా. కాబట్టి అది మన కొరకే అనమాట. మన సమయం ఇచ్చినప్పుడు మనకే మేలు, మన విడుదల పొందినప్పుడు ఇతరులకు మేలు. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ మనం విడుదల పొందాలి. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మీరు విడుదల పొందాలి. మీరు విడుదల పొందుతున్న కొలది ఇద్దరిని విడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా దేవుడు వాడతాడు. ఆత్మతో నుండి బలపరిచి దేవుడు అదేంగా వాడతాడు. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా నిన్ను దేవుడు అదేంగా వాడతాడు. ఎందుకంటే ఇది కడవరి కాలం, అంతేకాలం అంటే చివరి కాలం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నన్ను నమ్మిన వారు నేను చేస్తున్న కంటే దానికంటే ఎక్కువ చేస్తాడని ప్రభు చెప్పాడు. అంటే దానికి అర్థం సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసి మనల్ని వాడుతున్న కాలంలో మనం ఉన్నామని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందిన మనకు మనం పరిశుద్ధాత్మ ఒక ప్రభావంలో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ చేతుల్లో మనం ఉండాలన్నమాట. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా ప్రియులారా యేసుకి మనం ఇవ్వాలన్నమాట. కొద్ది యేసుకి ఇవ్వడం, తర్వాత మన మనసు వాడుకోవడం కాదు. 100% మనకి యేసుకి ఇవ్వడం మంచిది. కాబట్టి అప్పుడు దేవుడు పూర్తిగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, విడిపిస్తాడు పూర్తిగా. కాబట్టి పూర్తిగా ప్రియులారా డెలివరెన్స్ విడుదల కావాలంటే పూర్తిగా మనం ఇవ్వాలి. కొద్దిగా మీకు విడుదల చాలు అంటే కొద్దిగా ఇచ్చిన సరిపోతుంది. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనల్ని పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో 24వ వచనంలో రాయబడింది, సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుచుగాక. అంటే పరిశుద్ధపరిచే దేవుడు, సమాధానకర్త దేవుడు మనను మన ఆత్మ ప్రాణ శరీరం 3 భాగాలు యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా పూర్తిగా రాకడకు ముందు దేవుడు మనల్ని పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి బైబిల్లో రాయబడింది, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు అది చేస్తాడు అని రాయబడింది. ఇప్పుడే దేవుడు ప్రియులారా మనల్ని ప్రతి అపవిత్ర నుండి దేవుడు విడిపిస్తాడు, తప్పకుండా విడిపిస్తాడు. ఫియర్ అంటే కూడా అది కూడా ఒక అపవిత్ర అనమాట. మనం భయపడుతున్నప్పుడు ప్రియులారా మనం పాపం చేస్తాను అనమాట. మనం అనుకున్నా, అబ్బో నేను వ్యభిచారం చేయడం లేదు, నరహత్య చేయడం లేదు, కాబట్టి పాపం చేయడం లేదని. కానీ ఫియర్, భయపడుతున్నప్పుడు ప్రియులారా మనం పాపం చేస్తున్నట్టే. బాధపడినప్పుడు కూడా మనం పాపం చేస్తున్నట్టే. ఎందుకంటే దేవుడు చెప్పారు, దేని గురించి చింతించకండి అని దేవుడు చెప్పారు, భయపడక్కుమని దేవుడు చెప్పారు, భయపడొద్దని చెప్పారు. మరి మనం ఓకే భయపడినప్పుడు ఆ వాక్యం మీరడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా అది కూడా ఒక పాపం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. భయపడినప్పుడు కూడా మనం పాపం కిందకి వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవా నేను భయపడకుండా, ఒకవేళ భయం ఉండి కూడా దేవా నన్ను విడిపించమని ప్రియులారా ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఉంది, దావీదు భయం నుండి నన్ను విడిపించాలని ప్రార్థన చేస్తే దేవుడు విడిపించినట్టు రాయబడింది. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేస్తే దేవుడు విడిపిస్తాడు. ఫియర్ నుండి దేవుడు విడిపిస్తాడు, టెన్షన్ నుండి, బాధ నుండి, ఏ అభయతరం సరే దాని నుండి పరిశుద్ధమైన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన వాక్యం ద్వారా, తన పరిశుద్ధమైన రక్తం ద్వారా, తన పరిశుద్ధమైన ఆ నామం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనల్ని విడిపిస్తాడు. విడిపించే ఈ కాలంలో ఇద్దరును విడిపించే వారుగా మనం ఉండాలని దేవుడు ప్రియులను ఆశపడుతుంది. ఇప్పుడు చాలా మంది దెయ్యాల చేత ఇబ్బంది పెడుతుంది, వారిని ప్రియులారా మనం విడిపించాలి. కాబట్టి మనం పూర్తిగా దేవుని సమర్పించాలి, మనం విడుదల పొందాలి. దానితో పాటు దేవుడు మనల్ని బలపరిచి ఇద్దరు విడిపించినట్టు యేసు నామములో తండ్రి జీవన దేవుడు తప్పకుండా వాడతారు. ఇప్పుడు ప్రియుల దాని కొరకు మనం సమర్పిస్తాం. ఇప్పుడు ప్రియుల ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇంకా అధికంగా చేస్తాం. వాక్యాలు అధికంగా మనం మన హృదయంలో ఇంకా కూడా మనం నింపుకోవాలి. ఇప్పుడు అధికమైన విడుదల, అధికమైన దీవెనలు, వాక్యానుసారమైన పరిశుద్ధాత్మ వలన దీవెనలు మేలు మనం తప్పకుండా పొందుతారు. ఇప్పుడు వాక్యం ద్వారా ప్రియులారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు చిన్న మంచి సమయాన్ని బట్టి సుధిస్తున్నాము దేవా, సమయం సద్వినియోగం చేస్తున్నట్టు తండ్రి అలాంటి కృప మాకు అందరికీ దేవా దయచేయము తండ్రి. బలమైన అభిషేకంతో నింపము, వాక్యంతో అధికంగా దేవా నింపము తండ్రి. ప్రతి అపవిత్ర నుండి దేవా యేసయ్య మీ రక్తం, మీ నామం, వాక్యం ద్వారా తండ్రి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాన్ని, మా ప్రాణం శుద్ధి చేయము తండ్రి. ఆత్మ అధికంగా బలపరచు, ప్రాణాన్ని శుద్ధి చేయము తండ్రి. భయం నుండి విడిపించము తండ్రి. ఓహే డబాకర బినాసివలకో రెబిలే ప్రభా సహాయదేమో తండ్రి. దేవా మాకు డిసిప్లిన్ ఏమో తండ్రి. మేము చూసే విషయంలో, వినే విషయంలో తండ్రి, వాక్యాలు తండ్రి ఎక్కువ ధ్యానించినట్టు దేవా కృపదయము తండ్రి.
దీవారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించిన వాడు సంతోషంతో ధ్యానించిన వాడు ధన్యుడు అని చెప్పిన దేవా వందనాలు తండ్రి. అలాగే తండ్రి ఈ కాలంలో మీ వాక్యాలు అధికంగా ధ్యానించుకొని కంటిన్యూస్ గా ధ్యానించుకొని వాక్యాలు దేవా మీ మాటలకు మీతో ఉన్న సహవాసంలో అధికంగా సమయం ఇచ్చేవారుగా ఉండినట్టు కృపదేవని ప్రార్థనిస్తాం. అలాగే తండ్రి మీ చిత్తానుసరంగా తండ్రి అధికంగా ఫలించినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన తండ్రి ప్రతి ఒక్కరు అధికంగా ఫలించినట్టు అలాగే దేవా అధికంగా ఫలించి దేవా ప్రభువా మీ నామం అందరి ద్వారా మహిమ తెచ్చే బిడ్డలుగా తండ్రి కృపదయమని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దెయ్యాల కర్యలు యేసు రక్తం యేసు నామములో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. అధికంగా బలపరచు ప్రాణం పరిశుద్ధపరచము తండ్రి. దేవా మీ ధైర్యంతో నింపము, ప్రేమతో నింపము తండ్రి, ఆత్మతో నింపము తండ్రి, వాక్యంతో నింపము తండ్రి. ఓకే డబాకర వినాశ కోరబిరే దేవా భయం ప్రభావంతో ఉన్న వారు ఇప్పుడు విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి విధమైన తండ్రి దేవా స్తోత్రం తండ్రి తండ్రి భయాలు వారి ప్రాణం నుండి శరీరం నుండి ప్రభావాలు ఏ సమయంలో ఇప్పుడు వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓకే డబా మరణ భయాలు తొలిగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. రిజెక్షన్ భయాలు లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. మనుషులు మాట కూర్చున్న భయాలు తొలిగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. భవిష్యత్తు కూర్చున్న భయాలు లయమైపోయినాక శ్రీ బక్కర రోగ భయాలు ఏ సమయంలో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. శ్రీ బక్కరాధన దేవా సాతాను కూర్చున్న భయాలు మేము లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి భయం నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే విడిపించమని ప్రార్థనిస్తున్నాం. వారి శరీరంలో ఉన్న ప్రభావాలు ఏ సమయంలో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మీరే ప్రతి ఒక్కరిని ప్రభావం చేయమని ప్రార్థనిస్తాం. వారు మైండ్ మీరే ప్రభావం చేయమవుతండి. ఓకే రబాకర డినాసి వడోకోరబిడే అల్కాబనాసి వడోకోరబిడే దేవా మీ శక్తి ఆత్మతో నింబమని ప్రార్థన, ప్రేమ ఆత్మతో దేవా హోలీ స్పిరిట్ నింబమని ప్రార్థనిస్తున్నాం. నూతన అభిషేకంతో నింబమని ప్రార్థనిస్తున్నాం. దేవా నింబమవుతండి. ఓకే డబా నా ప్రతి ఒక్కరిను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు ధైర్యవంతులుగా తండ్రి మీ బలమైన సాక్షులుగా తండ్రి ప్రతి కృపా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమగర్ధ మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా మనం ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక